అమెజాన్ ఫారెస్ట్ అది ప్రపంచంలోనే అతిపెద్ద అడవి. సరిగ్గా మిమ్మల్ని ఈ అడవి మధ్యలో వదిలేస్తే అందులో నుండి బయటకు రావడానికి మీకు కనీసం 472 రోజుల సమయం పడుతుంది. దారిలో వచ్చే అడ్డంకులను దాటుకుంటూ ప్రయాణిస్తేనే మీరు బయటపడగలుగుతారు. ఆ దారిలో మీకు ఎన్నో భయంకరమైన జంతువులు కనిపిస్తాయి. అది చిన్న జంతువైనా కావచ్చు లేదా పెద్ద జంతువైనా కావచ్చు. అవి మీకు ఏదో విధంగా హాని కలిగిస్తాయి. వాటి రక్షణ కోసం మిమ్మల్ని చంపాలని చూస్తాయి. ఈ అడవిలోని చిన్న చిన్న చీమలు కూడా చాలా ప్రమాదకరమైనవి. ఇవి ప్రాణాలు తీయగలవు. ఈ అడవి 55 లక్షల స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది ఎంత పెద్ద అడవి అంటే ఇందులో ఇండియా లాంటి 2 దేశాలు, పాకిస్తాన్ లాంటి 7 దేశాలు పడతాయి. ఇంకా దుబాయ్ లాంటి 157 దేశాలు పడతాయి. ఈ ఫారెస్ట్ 8 దేశాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న జంతువుల్లో 20% జంతువులు ఈ అడవిలోనే ఉన్నాయి. అంతేకాదు ఈ అడవిలో దాదాపు 40,000 కోట్ల చెట్లున్నాయి. వాటిలో 16,000 రకాలు ఉన్నాయి. అందుకే ఈ అడవిని లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అని కూడా అంటారు. ఈ వీడియోలో నేను అమెజాన్ ఫారెస్ట్ కు సంబంధించిన కొన్ని ఆశ్చర్యపరిచే విషయాలు చెప్పబోతున్నాను. మీకు ఇప్పటి వరకు ఈ విషయాల గురించి అస్సలు తెలిసి ఉండకపోవచ్చు. అసలు అమెజాన్ ఫారెస్ట్ ఎంత ఉంటుంది, కొన్ని వేల సంవత్సరాలుగా ఈ అడవిలో ఎలాంటి ప్రమాదకరమైన జంతువులు జీవిస్తున్నాయి, ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అమెజాన్ అడవి బయట నుండి చూడ్డానికి ఎంత అందంగా కనిపిస్తుందో లోపల నుండి అంతే భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు అంచనా వేయలేం. ఇక్కడ ప్రమాదకరమైన చిన్న చిన్న జంతువులు చాలానే ఉంటాయి. ఒకవేళ ఎవరైనా పొరపాటున ఈ అడవిలోకి వెళ్తే ముందు వాళ్ళు గ్రీన్ అనకొండని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది 30 అడుగుల పొడవు, దాదాపు 250 కేజీల వరకు బరువు ఉంటుంది. దీని గురించి ఆశ్చర్యపరిచే విషయం ఏంటి అంటే ఇది దీనికంటే పెద్ద పెద్ద జంతువులను కూడా బ్రతికుండగానే మింగేస్తుంది. అలాంటప్పుడు మనలాంటి మనుషులు ఏం లెక్క లటుక్కన మింగేస్తుంది. అమెజాన్ లో ఇలాంటి అనకొండలు వేలల్లోనే ఉంటాయని అంచనా. కేవలం అనకొండలే కాదు, కోబ్రా, పైథాన్ లాంటి వేల రకాల పాములు ఉంటాయి ఇక్కడ. అంతెందుకు, జస్ట్ ఈ అమెజాన్ అడవిలోని చీమ కుట్టినా మన ప్రాణాలు పోతాయి. ఎందుకంటే వీటిలో విషం ఉంటుంది. ఇవి కుడితే విపరీతమైన నొప్పి వస్తుంది. అమెజాన్ ఫారెస్ట్ లో బుల్లెట్ యాంట్స్ అనే చీమలు ఉంటాయి. అవి ఈ ప్రపంచంలోనే పెద్ద చీమలు. దాదాపుగా ఇవి 4 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. అంతేకాదు ఇవి విషపూరితమైన చీమలు కూడా. ఒకవేళ ఇవి పొరపాటున ఎవరినైనా కుడితే వాళ్ళు చనిపోయే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్ గా వీటికి బుల్లెట్ యాంట్స్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ చీమ దాడికి గురైన వారు బుల్లెట్ తగిలితే ఎంత నొప్పి వస్తుందో ఈ చీమ కుట్టినప్పుడు కూడా అంతే నొప్పి వస్తుందని అంటారు. అమెజాన్ ఫారెస్ట్ ని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అని ఎందుకంటారో మీలో చాలా మందికి తెలుసుండకపోవచ్చు. ఈ అడవిలో వారంలో ఒక్క రోజైనా వర్షం పడుతూ ఉంటుంది. సంవత్సరంలో 200 రోజులు ఇక్కడ ఆగకుండా వర్షం పడుతూనే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ భారీ వర్షాలు పడినా సరే ఆ నీళ్లు కిందకు అంటే నేల మీదకు చేరాలంటే దాదాపు 10 నిమిషాల టైం పడుతుంది. ఇలా జరగడం వెనుక కేవలం ఒకే ఒక కారణం ఉంది. అవే దట్టమైన చెట్లు. ఈ దట్టమైన చెట్ల వల్లనే ఉదయం పూట కూడా చీకటిగానే ఉంటుంది. సూర్యుని వెలుగు కూడా ఈ దట్టమైన చెట్లను దాటుకుని కిందకు రాదు. ఇందులో ఎంత అద్భుతమైన పక్షులు, జంతువులు ఉంటాయంటే అవి కేవలం అమెజాన్ అడవిలో మాత్రమే కనిపిస్తాయి. ఈ ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. ఇక్కడ 40,000 కోట్ల చెట్లు, 1300 రకాల పక్షులు, 2200 రకాల చేపలు, 272 రకాల మమ్మల్స్ జీవిస్తూ ఉన్నాయి. ఇక ఈ అడవిలోని పురుగుల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 25 లక్షల రకాల విషపూరితమైన పురుగులు నివసిస్తున్నాయి. లక్షల స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అడవిలో ఈ ప్రపంచంలోనే 2వ పొడవైన నది కూడా ఉంది. అదే అమెజాన్ నది. నైలు నది తర్వాత ఇదే పొడవైన నది. ప్రవాహంతో పోల్చుకుంటే అమెజాన్ నదే అత్యంత పెద్ద నది. ఈ నది పొడవు 6,840 కిలోమీటర్లు. అమెజాన్ ఫారెస్ట్ లో వర్షం పడటం వల్ల వచ్చిన నీళ్లన్నీ ఈ నదిలో ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తాయి. ఈ నదిలో అత్యంత లోతైన ప్రదేశం 330 అడుగుల లోతు ఉంటుంది. ఈ నదిలో కొన్ని వేల సంఖ్యలో మొసళ్ళు ఉంటాయి. అవి వాటి ఆకలి తీర్చుకోవడం కోసం ఎలాంటి వాటినైనా తినేస్తాయి. ఈ ప్రపంచంలో 14 పెద్ద పెద్ద నదుల్లోని నీళ్లు సముద్రంలో ఎంత కలుస్తుందో అంత నీళ్లు కేవలం అమెజాన్ నది నుండి అట్లాంటిక్ సముద్రంలో కలుస్తాయి. ఈ నదిలో పింక్ డాల్ఫిన్స్ కూడా ఉంటాయి. ఇవి దాదాపు 9 అడుగుల పొడవు, 200 కేజీల బరువు ఉంటాయి. మిగిలిన డాల్ఫిన్స్ తో పోల్చుకుంటే ఇవి చాలా తెలివైనవి. ఎందుకంటే వీటి మెదడు చాలా పెద్దగా ఉంటుంది. సాధారణంగా డాల్ఫిన్స్ మనుషులతో తొందరగా కలిసిపోతాయి.
కానీ ఈ పింక్ డాల్ఫిన్స్ ఎంత ప్రమాదకరమైనవి అంటే మనుషులపై దాడి చేయడానికి కూడా ఇవి అస్సలు వెనకడవు. సైంటిస్టులు చెప్పేదాని ప్రకారం అమెజాన్ అడవిలో ఒక చేప నివసిస్తూ ఉంది. ఆ చేప పేరు ఎలక్ట్రిక్ ఈల్. ఈ చేప గురించి మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. ఎవరైనా దీని మీద దాడి చేయడానికి ట్రై చేస్తే అది దాని బాడీ హెల్ప్తో కరెంట్ను ప్రొడ్యూస్ చేసి వారిపైన దాడి చేసి చంపేస్తుంది. ఇప్పటి వరకు హై అంటే 860 వోల్ట్ల కరెంట్ని ప్రొడ్యూస్ చేసింది. ఇవి మన మనుషులపై చాలాసార్లు దాడి చేశాయి. అమెజాన్ నదిలో ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. ఈ ఎలక్ట్రిక్ ఈల్ మనుషులకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చనిపోయేలాగా చేస్తుంది. కేవలం మనుషులనే కాదు, పెద్ద పెద్ద జంతువులను కూడా ఇవి షాక్ ఇచ్చి చనిపోయేలా చేస్తాయి. దీని ముందు ఏ జంతువైనా ఉండని ఇది షాక్ ఇచ్చిందంటే కన్ఫర్మ్ సావే. ఇది షాక్ ఇస్తే ఏ జంతువు నాడి వ్యవస్థ అయినా దెబ్బతింటుంది. అమెజాన్ అడవిలోని మరొక అద్భుతమైన విషయం ఏంటంటే అది అమెజాన్ నది. దీని పొడవు 4345 మైల్స్, అంటే దాదాపు 6840 కిలోమీటర్లు. అయితే ఇంత పొడవైన నది మొత్తాన్ని ఈదడం పాసిబుల్ అంటారా? ఇది కల్లో కూడా ఊహించలేనిది. ఈ నదిలో దిగగానే మొసళ్ళు, అనకొండలు, పిరానాలు, ఎలక్ట్రిక్ ఈల్స్ లాంటివి కాచుకొని ఉంటాయి. ఇవి ఒక్కసారి దాడి చేసి చంపి తినేస్తాయి. కానీ ఒక వ్యక్తి ఈ నది మొత్తాన్ని ఈదాడు. అతని పేరు మార్టిన్ స్ట్రెల్. ఇతనే మొదటిసారి అమెజాన్ నదిని ఈదిన వ్యక్తి. మార్టిన్ స్ట్రెల్ ఒక అద్భుతమైన స్విమ్మర్. ఎన్నో భయంకరమైన జంతువులను దాటుకొని ఈ నదిని ఈదుకుంటూ బయటపడ్డాడు. మొసళ్ళు, ఎలక్ట్రిక్ ఈల్స్, అనకొండలు, పెద్ద పెద్ద జీవులకు దొరకకుండా ఈదాడంటే మామూలు విషయం కాదు. కానీ వీటి నుండి ఎలా తప్పించుకొని 66 రోజుల్లో ఈ రికార్డును నెలకొల్పాడనేది ఆశ్చర్యపరిచే విషయం. 2007లో ఇతను అత్యంత ప్రమాదకరమైన ఈ వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. ఈ రికార్డు కోసం అతను రోజు 10 గంటలు ఈదేవాడు. ఇక మిగతా సమయం రెస్ట్ తీసుకునేవాడు. ఇది ఎలా సాధ్యమైంది అని మార్టిన్ని అడిగినప్పుడు ఎలక్ట్రిక్ ఈల్స్ మొసళ్ళ నుండి తప్పించుకోవడానికి తన టీం సహాయం చేసిందని చెప్పాడు. ఆ టీం నదికి 2 వైపులా మాంసం ముక్కలను పెట్టేది. అలా ప్రమాదకరమైన మొసళ్ళు ఒడ్డుకు వెళ్ళి ఆ మాంసాన్ని తినేవి. అప్పుడు మార్టిన్ అక్కడి నుండి ఈదుకుంటూ వచ్చేసేవాడు. ఇలా వాళ్ళ సహాయం తీసుకొని వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. అమెజాన్లో ఇంకో విచిత్రమైన నది కూడా ఉంది. దాని పేరు షానై టింపిష్కా. దీని మరో పేరు ల్యాంబోంబా. ఇదే అమెజాన్ నదికి ఇంకో ఉపనది. దీని ప్రపంచంలోని ఏకైక మరిగే నది అని కూడా పిలుస్తారు. దీని పొడవు 6.4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇందులో నీరు ఎప్పుడు మరుగుతూనే ఉంటుంది. నిరంతరం ఈ నది నీళ్ళలోంచి పొగలు వస్తూనే ఉంటాయి. ఈ నీటి ఉష్ణోగ్రత 100 డిగ్రీస్ సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ వేడిలో ఏ ఆహారాన్నైనా సులభంగా వండుకోవచ్చు. ఈ నీళ్లు సంవత్సరమంతా మరుగుతూనే వేడిగానే ఉంటాయి. ఈ ప్రదేశంలో ఎర్త్ కోర్ నుండి హీట్ అధికంగా వస్తూ ఉన్న కారణంగా ఈ నీరు ఇలా మరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ 600కు పైగా తెగలు నివసిస్తున్నాయి. వీళ్ళ గురించి మరో వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. వీళ్ళు ఈ వీడియోలో జంతువులను వేటాడి జీవనం కొనసాగిస్తున్నారు. ఈ తెగలో చాలా వరకు తెగలు బయట ఉన్న టెక్నాలజీ చూడలేదు. ఒకవేళ మనం వీళ్ళ ముందుకు వెళ్తే మనల్ని చాలా వింతగా చూస్తారు. ఈ అమెజాన్ అడవిలో ఇలాంటి మిస్టరీలు ఎన్నో దాగున్నాయి.